వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. భారత రాజకీయాల్లో మరోసారి పెను ఉత్కంఠ. సరిగ్గా 2 రోజుల్లో రాబోతున్న ఆగస్టు 5 సెంటిమెంట్ డేట్ కోసం దేశం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు, 2020లో అయోధ్య రామమందిర భూమి పూజ. దేశాన్ని కదిలించిన ప్రతి సంచలనం వెనుక ఇదే తేదీ ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే ఆగస్టు 5 వస్తుండటంతో ఢిల్లీలో రహస్య మంత్రాంగాలు తారాస్థాయికి చేరాయి. ఎవరు ఊహించని భారీ రాజకీయ శాఖ, మోదీ షా ద్వయం తలపెట్టిన ఆ మహా సస్పెన్స్ ఏంటి? భారత రాజకీయ యవనికపై ఆగస్టు 5వ తేదీ ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రక ఘట్టంగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహాత్మక రాజకీయాల్లో ఈ తేదీ అత్యంత శక్తివంతమైన సెంటిమెంట్ గా రూపాంతరం చెందింది. రాజకీయ ప్రత్యర్థులకు కనీసం అంతుచిక్కని రీతిలో ముందస్తు వ్యూహాలను అమలు చేయటంలో ఈ నాయకత్వ ద్వయం ఎప్పుడూ ముందుంటుంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. పార్లమెంటు ఉభయ సభలు వేడిగా జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి పెద్దల మధ్య రహస్య మంత్రాంగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత చరిత్రను పరిశీలిస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా సమస్యలు ఎదురైనప్పుడు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మోదీ శైలి. మరో 2 రోజుల్లో మళ్లీ అదే తేదీ రానుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన చారిత్రక పరిణామాలు ఈ తేదీ ప్రాధాన్యతను మరింత పెంచాయి. సరిగ్గా 2019వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదనను కేంద్రం పార్లమెంట్లో అనూహ్యంగా ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ఎవరికీ అంతుచిక్కని ఈ నిర్ణయంతో విపక్షాలు సైతం విస్తుపోయాయి. ప్రతిపక్షాల వ్యూహాలను ఛేదిస్తూ అత్యంత పకడ్బందీగా ఈ చట్టాన్ని ఆమోదించి అమలు చేయడం మోదీ షా ద్వయం రాజకీయ చాతుర్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సాహసోపేత నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల ప్రశంసలను అందుకుని చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. దీనికి కొనసాగింపుగా 2020వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ స్వయంగా భూమి పూజ నిర్వహించారు. శతాబ్దాల కలగా హిందూ సమాజం కన్న కలలను సాకారం చేసే దిశగా పడిన ఆ తొలి అడుగు దేశ ప్రజలందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఆనాడు వేసిన పునాదే తదనంతరం 2024 జనవరి 22న అద్భుతమైన రామాలయ ప్రారంభోత్సవానికి దారితీసింది. ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ తేదీ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల వేళ తెర వెనుక జరుగుతున్న పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలమిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు కేవలం అంచనాలతోనే సరిపెట్టలేమని, ఎప్పుడు ఏ అనూహ్య పరిణామం జరుగుతుందో ఎవరు ఊహించలేరని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఈ కీలక బిల్లులను ఈసారైనా పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు పకడ్బందీగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అధికార పక్షం తన వ్యూహాన్ని అమలు చేయడానికి పార్లమెంటరీ వేదికపై అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్లమెంట్లో సంఖ్యా బలాన్ని పెంచుకునే దిశగా కేంద్రం వేస్తున్న అడుగులు రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు చెందిన కొందరు అసంతృప్త ఎంపీల మద్దతుతో ఈ కీలక బిల్లులను సులభంగా పాస్ చేయించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ రాజకీయాల్లో మారుతున్న లెక్కలు, విపక్షాల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మోదీ ఎప్పుడూ దిట్ట. అయితే రాజకీయ నాయకులు చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన ఉండదనే సామెతను గుర్తు చేస్తూ చెప్పేవారు రామాయణం వంట, చేసేవారు కొర్రమీను వంట అన్నట్లుగా కొందరు నేతల తీరు మారుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తూ ఉంటే కేంద్రం ఏదో ఒక పెద్ద ప్రకటన చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ రాజకీయ పరిణామాల మధ్య కేబినెట్ ప్రక్షాళనకు సంబంధించిన చర్చలు కూడా తెరపైకొచ్చాయి.
ఇటీవల ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా పరిణామాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు తప్పవని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పాలనాపరమైన సామర్థ్యాన్ని మరింత పెంచేలా భవిష్యత్తు ఎన్నికల అవసరాలకు తగినట్లుగా మంత్రివర్గంలో సమూల ప్రక్షాళనకు ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంలో వేగం పెంచడానికి, శాఖల మధ్య సమన్వయం మెరుగుపరుచుకోవడానికి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఏ పనినైనా ముందుగా ఆలోచించి సరైన సమయంలో ఆచరణలో పెట్టడంలో మోదీ సర్కార్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్లుగా విపక్షాలు నిలదీస్తేనే కానీ అసలు విషయాలు బయటికి రావు. కాబట్టి ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 5వ తేదీన కేంద్రం ఎలాంటి సంచలన నిర్ణయం ప్రకటిస్తుందనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. అది నూతన బిల్లుల ఆమోదమో, లేక కేబినెట్ విస్తరణ, లేక మరేదైనా ఊహించని పరిణామమా అనేది కొద్ది గంటల్లోనే తేలనుంది. రాజకీయాల్లో అడుగు ముందుకు వేసే ముందు అన్ని కోణాలను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. అడ్డగోలుగా మాట్లాడితే అబాసు పాలవుతామన్నట్లుగా విపక్షాలు కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మోదీ పాలనా శైలిలో ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా దేశ రాజకీయ గతిని మార్చే మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుందనే అంచనాలు బలపడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల వేళ ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ కీలక పరిణామాలు రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.